అభిమన్యుణ్ణి కాపాడని కృష్ణుడు, ఘటోత్కచుడు చనిపోతే డ్యాన్స్ ఆడిన కృష్ణుడు, నాట్యం చేసిన వాడు ద్రౌపదిని కాపాడాడు. ఘటోత్కచుడు చనిపోతే నాట్యం ఎందుకు చేశాడండి? ఆయనకి ధర్మం గెలవడం కావాలి. ధర్మం గెలవాడంటే అర్జునుడు బతుకుండాలి. ప్రధానమైన హీరో. క్రికెట్ మ్యాచ్కి ఆయన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. ఆయన ఓడిపోతే కష్టం. ఆయన పెవిలియన్కి వెళ్ళిపోతే ఆడేవాడు లేడు ఇక్కడ. అందుకని అర్జునుడిని బతకాలి. ఎందుకంటే ఆ శక్తి కర్ణుడు ఘటోత్కచుడి మీద వేయకపోతే అర్జునుడి మీద వేసేవాడు. అర్జునుడి కోసం దాచిపెట్టాడు దాన్ని. పొరపాటున అర్జునుడి మీద ప్రయోగిస్తే కృష్ణ పరమాత్మ కూడా కాపాడలేడు. రాముడి కంటే, కృష్ణుడి కంటే, ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా? మొహమాటం లేకుండా చెబుతున్నా, నాకు పక్షపాతం లేదమ్మా. కనకదుర్గాదేవి అందరికంటే గొప్ప దేవత, లోకమాత, జగన్మాత. లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదండి. లలితా శక్తి ముందు కృష్ణ శక్తి కూడా పనిచేయదు. ఆయన భయపడ్డాడు. కృష్ణుడు అంటాడు, వాడు అయిపోయి ఇది అమ్మవారి శక్తి, ఇది అమ్మవారి శక్తి. ఎందుకంటే ఆ లలితా శక్తికి కృష్ణుడు కూడా భయపడి, నేను చచ్చి చెబుతున్నాను 10 రోజులు బట్టి కలగంటున్న దీని గురించి వాడు ఆ శక్తి వేస్తాడేమో, అర్జునుడి మీద నా మీద వేసినా పర్వాలేదు, అర్జునుడి మీద వేస్తాడేమో, వాడు చచ్చిపోతాడు అన్యాయంగా. ధర్మం గెలవడం ఎలాగా అని నేను అనుకుంటున్నాను.